ప్రజలు కూడా వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక పేదవాడు అయిన వాడికి నాకు టికెట్ ఇవ్వటం కూడా వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉంది. అందుట్లో లోకల్ వ్యక్తిని మైలవరానికి లోకల్ కావాలని ఎన్నో రోజులు బట్టి కళ్ళ కన్నా ఆ కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నెరవేర్చారు. మీరు వసంత కృష్ణప్రసాద్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు కలిశాడు, దేవిని ఉమా కూడా కలిసిపోయారు. ఇప్పుడు అంతా ఒకటైపోయి వసంత కృష్ణప్రసాద్ని గెలిపించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరినైనా ఎదుర్కొంటాం. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, మీరు ఇంకో మర్చిపోయారు. అన్న గణేప్రసాద్ అని ఆయన మర్చిపోయారు. ఆయన కూడా ఉన్నాడు మధ్యలో. చాలామంది ఇంకా చాలామంది వస్తారు పక్క నుంచి. తెలంగాణ నుంచి కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. తెలంగాణ నుంచి కూడా తీసుకొచ్చాడు. ఆంధ్ర వాళ్ళు కాదు మళ్ళీ ఇప్పుడు కృష్ణప్రసాద్ తెలంగాణ నుంచి కూడా ఇన్ఛార్జీలు నిన్న పేర్లు ఇచ్చారు. మొన్నటిదాకా ఇక్కడ ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళు పీడిచ్చి పిప్పు చేశారు. వాళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ జనంలోకి వెళ్తే వాళ్ళకి కొడతారేమో అని తెలంగాణ నుంచి ఇన్ఛార్జీలు తీసుకొచ్చి పెడుతున్నాడు. వాళ్ళని కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో మళ్ళీ నందిగం తరిమి కొడతారు. మైలవరం నియోజకవర్గం ప్రజలు ఏం ఇబ్బంది పడే పని లేదు.